ఏం డెవలప్ అయిపోయింది మీ గల్లీ కూడా మొత్తము. ఏడుకాడ బిల్డింగ్లు లేచినాయి అన్నీ. కానీ ఆ తుప్పు పట్టిన గేట్ చూడంగానే గుర్తుపట్టినాను, అరే ఇదే ఇల్లు మనది అని. అందుకే అత్తకు చెప్పిన 2 కార్లు ఎందుకున్నాయి, ఒక కార్లో నువ్వు అటు పోతే ఇంకో కార్లో నేను ఇటు పోనీ, కానీ 2 కార్లు తీసుకున్నాం మేము. నేను జర సెన్సిటివ్ అయిపోయినారా, నా కడుపులో ఎట్లనో అవుతుంది. కొంచెం పాష్ ఏరియాలకు మారినాం కదా, అక్కడ పోగానే నాకు సాదా నీళ్ళు కూడా పడతలేవు. ఓన్లీ బిస్లరీలు తాగుతున్నాం నేను మీ అత్త అంతే. ఆ ఫాల్ సీలింగ్ బాగానే చెప్పించారు, తక్కువనే అయిపోయినట్టుంది కదా. చూడు ఎట్లా ఉంది. మేము ఫాల్ సీలింగ్ వేయించినప్పుడు మీ అత్త 3 గంటలు తీసుకుంది ఖాళీ లైట్లు సెలెక్ట్ చేయడానికి. మొత్తం త్రూప్ బజార్ తిప్పిన ఒక్క లైట్ కూడా నచ్చలే అన్నది. జింబాబే నుంచి తెప్పిస్తా అన్నది లైట్లు. బంగారం దేముందిరా, నా దగ్గర 6 చైన్లు ఉన్నాయి మెడలేసుకునేవి. ఉంగరాలు 9 ఉన్నాయి, ఒక్కొక్క ఉంగరం తులంన్నర ఉంటుంది. కానీ నాకు ఇష్టం లేదు అట్లా షో ఆఫ్ చేసుకున్నాడు. నా దగ్గర ఇంత బంగారం ఉన్నాయి, ఇన్ని చైన్లు ఉన్నాయి, ఇన్ని ఉంగరాలు ఉన్నాయని చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు అసలు. ఐఎమ్ వెరీ సింపుల్ పర్సన్. ఈ షర్ట్ చీప్ రా, ఇది జస్ట్ 7,000 అంతే. మీ అత్తకు చెప్పకు, మీ అత్తకు 12,000 కంటే తక్కువ షర్ట్ కొన్నా అంటే చంపుతుంది నన్ను. ఏం కొత్తదా వాషింగ్ మెషిన్? ఉట్టి బట్టలు ఉతుకుతుందా? మా బబ్లుగాడు అమెరికాలో ఉన్నాడు, ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఇక బేకింగ్ చేసేవి కూడా దాంట్లోనే, ఒకే దాంట్లో అన్నీ. హలో నా గొంతుకా ఏమైంది? లే ఇది కొంచెం పొల్యూషన్ ఎక్కువ ఉన్న ఏరియాకి వచ్చిన మా చుట్టాల దగ్గరికి. పోతా ఇంటికి పోతా, ఓ 4 గంటలకు పోగానే మీకు చేస్తాను నేను. సరే అయితే మరి వస్తాను నేను, నాకు టైం అవుతుంది. నాకు మెడిటేషన్ క్లాస్ ఉంది. మా మెడిటేషన్ మాస్టర్ ఏమంటాడంటే, నోరు కనుక మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది అంటాడు. నేను అందుకనే మంచిగా క్లీన్ నీట్గా మాట్లాడతాను అందరితో, చాలా బాగా మాట్లాడతాను నేను. మళ్ళా కలుద్దాం, రండి ఎప్పుడైనా.